యోబు గ్రంథం 19వ అధ్యాయం. అంతటా యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు? 10 మార్లు మీరు నన్ను నిందించిదిరి. సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనుననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను, కానీ నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను, కానీ న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరగగొట్టగా నేను నాశనమైపోతుని. ఒకడి చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి. వారు నా మీద ముట్టడి దెబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాని పిలువగా వాడేమి పలకకుండానున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను నా తోడబుట్టిన వారు కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకు అందరికీ నేను అసహ్యుడనైతిని. నన్ను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసం పోవుట చాలునను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు? నా మాటలు రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథంలో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో లేక శరీరము లేనివాడనై నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరినూ కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను, పరాయి వారిని చూచినట్లు కాదు. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దానికి కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వారిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.